ఏదైతే తిరుమల లడ్డు వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా ఏర్పాటు చేసిన సిట్టు చంద్రబాబు నాయుడికి చెంపదెబ్బ, అసలు ఇలాంటి సిట్టు అవసరం లేదు, బిట్టు అవసరం లేదంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? నిజంగానే చంద్రబాబు నాయుడికి చెంపదెబ్బ అనుకోవాలంటారా? ఇది చెంపదెబ్బని చంద్రబాబు నాయుడికి అనుకుంటే సత్యమా జయితే అని అంటాడు బాబు గారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఎదవల్లరా. బాబు గారు చాలా క్లారిటీతో ఉన్నాడు, ఎవరికి ఏం చేయాలో అదే చేస్తాడు. మీరు అనుకున్నట్టుగా చంద్రబాబు నాయుడికి ఇది బ్యాడ్ అయింది అంటే నీ ఇంట్లో మనుషులతో వేస్తారని చిట్టేమన్నా? నీ ఇంట్లో మనుషులతో ఏమన్నా వేస్తారు చిట్టేమన్నా? ఎవడింటో మనుషులతో వేస్తారు? కేంద్రం దాని పని తను చేసుకుంటా పోతూ బాబు గారు సపోర్ట్ చేస్తా. ఇలా చూసావా అవుటర్ రింగ్ రోడ్డుకి ఇంతకుముందు భూసేకరణ బాబు గారు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బులు కట్టమన్నారు. ఈరోజు టీవీలో ఏం చెప్పారు తెలుసా? ఈరోజు పొద్దున పూట భూసేకరణ కూడా కేంద్ర గవర్నమెంటే పెట్టుకుంటుంది అవుటర్ రింగ్ రోడ్డుకి 25,000 కోట్లతోటి. అదివరకు 17,000 కోట్లతోటి 3,000 కోట్లతోటి 20,000 కోట్లతోటి అయింది అనుకున్న ప్రాజెక్టు 25,000 కోట్లతోటి భూసేకరణతో కలిపి కేంద్రం పెట్టుకుంటుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోండిరా, చంద్రబాబు నాయుడికి మోడీ గారు సపోర్ట్ ఉండాలో లేదో. ఓవరకేదో పిచ్చి మాటలు మాట్లాడటం కాదు, పిచ్చిగా సొల్లుగా మాట్లాడటం కాదు. ఇంట్లో కూర్చొని పబ్లిక్లోకి వచ్చి మాట్లాడాలి. ఏది పడితే అది ఇంట్లో కూర్చొని మాట్లాడితే కుదరదు. ఇక్కడ సిట్టులు అవసరం లేదు, బిట్టు అవసరం లేదు అనుకుంటా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? అట్ట కాదన్నా, వాడికి మాట్లాడటమే చేత కాదు. బిట్టేంది, చిట్టేంది, గిట్టేంది? అది ఒక స్వతంత్ర సంస్థ. సిట్ అనేది ఏర్పాటు చేశారు, దాని పైన జరిగిద్ది. తొందరపడి ఎందుకు మాట్లాడుకుంటారు? అంత ఆవేశంగా ఎందుకు మాట్లాడుకుంటారు? చాలా ఉంది దీంట్లో లొసుకు, చాలా ఉంది. 3,300 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన లారీ ఇక్కడికి వచ్చేవాడికి 320కి ఎట్టెత్తున్నాడు. 3,300 కిలోమీటర్లు ప్రయాణిస్తుందంట లారీ అంటే ఎక్కడి నుంచి ఏమొస్తుందో అర్థం చేసుకోండి. త్వరలో అన్నీ బయటపడితే త్రిపాఠి గారు మొత్తాన్ని బెండు తీస్తాడు. ఆ బెండుతోటి అందరికీ మొత్తానికి సరైపోద్ది. ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే కనుక రాష్ట్ర అధికారుల మీద మాకు నమ్మకం లేదు, అవసరమైతే మళ్ళీ మేము కోర్టుకు వెళ్తామంటూ అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు. త్రిపాఠి గారంటే అంత భయం ఎందుకు వాళ్ళకి? మరి అసలు రాష్ట్ర అధికారం ఎప్పుడు వీళ్ళు నమ్మారు? అసలు ఎప్పుడు వీళ్ళు నమ్మారు? ఈయన కోడికత్తి గీసుకుందన్నాడు చూడు, గీసుకోవడం కాదు, ఊరకట పిన్నిస్తో గీసినట్టు జరిగితేనే దానికి దానికి బ్రహ్మాండం చేసి నాకు ఈ రాష్ట్రం డాక్టర్ గారి మీద ఇది లేదు, వాళ్ళ మీద నమ్మకం లేదు, ఈ రాష్ట్రం ప్రభుత్వం మీద నమ్మకం లేదని చెప్పి హైదరాబాద్ పోయిన మనిషి ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు? కనీసం జ్ఞానం ఉందా? కనీసం అన్నం తింటున్నామా మనం? ఇంకోటి తింటున్నామా మనం ఏమన్నా? అది కూడా తెలియట్లేదా? ఎవరితో స్వతంత్ర సంస్థ ఏర్పాటు చేస్తారు? దానికి ఉన్న అధికారులను బట్టి అది ఇక్కడ ఇద్దరిని అక్కడ ఇద్దరిని ఏర్పాటు చేశారు. రాష్ట్రానికి ఇద్దరిని, కేంద్రానికి ఇద్దరిని. ఇంకెంతకంటే ఏం చేస్తుంది కేంద్రం? బాబు గారు ఏం చెప్పారు? సిట్ ఏర్పాటు చేయగల సత్యమేవ జయితే అన్నాడు. అంటే దాని అర్థం ఏంది? మంచి జరగాలనే కదా, మంచి జరుగుతుందనే కదా, నమ్మకంతోనేగా మాట చెప్పింది, నమ్మకంతోనేగా. మరి ఎందుకు ఈ పిచ్చి మాటలు మాట్లాడతారు ఊరక? వీళ్ళు నిజంగా పిచ్చోళ్ళు అనాలా? ఈ అమ్మడికి ఏం తెలుసు? మరి ఈ అమ్మడికి ఇంత తెలిసిన మరి నాలెడ్జ్ ఉన్నాడు, మరి తమ్ముడు అంత బిల్డింగ్ కడుతుంటే మరి అరే పర్మిషన్ ఉందని ఎందుకు అడగలేకపోయాడు? అంటే నీది ఒక రకం, ఇంకోటిది ఒక రకమా? మరి ఆ బిల్డింగ్ పరిస్థితి ఏంది ఇప్పుడు? ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ఇదే అంబటి రాంబాబు మాట్లాడుతూ మొన్న ఏదో ప్రమాణ స్వీకార సభలో మాట్లాడుతూ చంద్రబాబును గద్దెదించడమే లక్ష్యంగా పనిచేస్తాను, ప్రతి కార్యకర్త పని చేయండి, నేను గ్రీన్ బుక్లో రాసుకుంటాను వాళ్ళ పేరు అంటున్నాడు కదా. మరి గ్రీన్ బుక్ ఏందంటారు? మరి ఆల్రెడీ రెడ్ బుక్లో రాసామని పేరు ఉంది కాబట్టి, వాడి పేరు కూడా ఉంది కాబట్టి గ్రీన్ బుక్ అంటున్నాడు. అంత ఆవేశపడాల్సిన అవసరం ఏం లేదు. ఊరక ఇప్పుడు ఎప్పుడు వీళ్ళు న్యాయం చేశారు ప్రజలకి? గవర్నమెంట్లో ఏం చేశారు? వీళ్ళు ఏమైనా చేశారా? వీళ్ళు ఏమైనా చేస్తే 160 ఎట్టేస్తారు? నేను ఇప్పుడు చేస్తాను, గ్రీన్ బుక్లో రాస్తాను పేరు అంటే ఏమి రాస్తావు నువ్వు పేరు? ఏమి రాయాలి నీ పేరు? 161 వచ్చినాయి ఏం చెప్పి రాస్తారా? అంతేగా మరి గ్రీన్ బుక్లో ఏం రాస్తారు వీళ్ళు? రెడ్ బుక్లో మేమేం పేరు రాసాం? ప్రజలకు ఇబ్బంది పెట్టిన వాళ్ళ పేరు రాసాం. మేమేమైనా ప్రజలకు ఇబ్బంది పెడుతున్నాం ఏమన్నా గ్రీన్ బుక్లో రాయటానికి? కార్యకర్తలు తెగబడండి అంటున్నారు కదా, అంటే అల్లర్లు సృష్టించే ప్లాన్ ఏమైనా చేస్తున్నారనుకోవచ్చు అంటారా? అరే వాళ్ళు చేసే పని అది. అల్లరి సృష్టించిపోతే ఎవడన్నా గడ్డి తినేవాడా, అన్నం తినేవాడైతే గడ్డి తినేవాళ్ళు కాబట్టి వీళ్ళు అన్నం తినేవాళ్ళు అయితే ఆ పడవలను 3 పడవలను గట్టి వదులుతారంటాయా? అంటే అది కొట్టుకుపోతే నాశనం అవ్వాలనేగా. వీళ్ళు చేసే అరాచకం అలాంటిది.
ఇంకా దాని గురించి అవటం ఎందుకు? ఇంక చెప్పుకొని ఉపయోగం ఏంది చెప్పు? వాళ్ళు చేసే అరాచకం అది. వాళ్ళు అరాచకానికే పుట్టినట్టు ఉన్నారు, ఇంకో దానికి పుట్ల వాళ్ళు. చంద్రబాబు నాయుడు అన్ని డైవర్ట్ పాలిటిక్స్, ఆయన పరిపాలన ఫెయిల్ అయింది కాబట్టి ఇవన్నీ డైవర్ట్గా చేసుకొస్తున్నారు రాజకీయాలంటూ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ చేస్తున్నారు ప్రధానమైన ఆరోపణ. మరి దాన్ని ఎలా చూడాలంటారు? దేంట్లో ఫెయిల్ అయిపోయింది గవర్నమెంట్? అట్లాగా దేంట్లో ఫెయిల్ అయిపోయింది? కాదన్నా, దేంట్లో ఫెయిల్ అయిపోయింది మీరు చెప్పండి. ఏం పింఛను మేము ఇస్తాన్నా 3 నెలలు పెంచి ఇవ్వలేదా? జీతం 1వ తారీఖు ఇవ్వట్లేదా? 31 ఆదివారం 1వ తారీఖు ఆదివారం వస్తే 31వ తారీఖు మేము ఇవ్వట్లేదు జీతం, ముందు రోజు ఇవ్వట్లేదా? ఎక్కడ ఫెయిల్ అయింది గవర్నమెంటు? నిధులు నిన్న ఇవాళ పొద్దున టీవీలో 25,000 కోట్లతోటి నిధులు తెచ్చాడు. మరి ఎక్కడ ఫెయిల్ అయిపోయింది? గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. ఎక్కడ ఫెయిల్ అయింది? భూసేకరణ 2014లో భూసేకరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టమంది. అట్లాంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్పింది? ఇవాళ అదే కేంద్ర గవర్నమెంటు భూసేకరణ మేము చేస్తామని చెప్పింది, మాదే డబ్బులు అని చెప్పింది. అంటే ఫెయిల్ అయిపోయినట్ట, డెవలప్ అయినట్ట? ఇక్కడ చెప్పండి మీరే. మరి 3,500 4,000 కోట్లు మనం గవర్నమెంట్ భూసేకరణ మనం పెట్టాలి. అది కూడా కేంద్ర గవర్నమెంట్ ఇస్తుందంటే మరి ప్లస్సా మైనసా? అంటే ఢిల్లీ వెళ్లకుండానే అసలు మాట్లాడటానికి అధికారం ఉందా? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే వాళ్ళు ఢిల్లీ టూర్ ఉంది కదా, వెళ్లకుండానే నిధులు సాధించారనుకోవచ్చు అంటారా? లేదంటే కనుక స్టీల్ ప్లాంట్ విషయాన్ని డైవర్ట్ చేయడానికి దీన్ని ఏమన్నా బూచిగా చూపించే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? ప్రతిదానికి అసలు అనకూడదన్న వీళ్ళని. మనం అంటే మన నోరు పాడైపోతుంది వీళ్ళ గురించి. చెత్తన అనకూడదు అసలు. నాకు బూతులు వస్తాయి. ఎందుకన్నా వీళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారన్నా? ఇంతకంటే 120 రోజుల్లో ఏం చేస్తారన్నా? వీళ్ళు ఏం ఏడిచారన్నా? 5 సంవత్సరాలు వీళ్ళు ఏం ఏడిచారు చెప్పన్నా? దేనికి నిధులు వచ్చినాయి చెప్పండి? నేను ఇలా శంషారే చెబుతున్నా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా. కూటమి ప్రభుత్వం శంషారే చెప్తున్నా. 25,000 కోట్లు ఇచ్చారు ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డుకి. భూసేకరణ కూడా వాళ్ళే చేస్తామన్నారు. ఇంతకంటే ఏం చేయాలి? 100 రోజుల్లో ఇంతకంటే ఏం చేయాలి చెప్పండి? భూసేకరణకు వాళ్ళే డబ్బులు ఇస్తామన్నారు ఇవాళ. ఔటర్ రింగ్ రోడ్ ఒకటే కాదు, రాష్ట్రంలో రావాల్సిన నిధులు కానీ ఇవన్నీ సాధించడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయాడు అంటున్నారు కదా. మరి ఫెయిల్ అంటే ఏందన్నా? ఫెయిల్ అంటే ఏంది? ఫెయిల్ అంటే ఇంట్లో కూర్చోవటం నీకులాగా కాదుగా. ఫెయిల్ అంటే ఇంటి ముందు రికార్డింగ్ చేసుకొని వీడియో చేయటం కాదుగా. ఫెయిల్ అంటే ఇంట్లో కూర్చొని మాట్లాడటం కాదుగా రికార్డింగ్ వీడియోలు. ప్రజల్లోకి వెళ్ళి 13 రోజులు ఆ మనిషి నీళ్ళల్లో తిరిగాడు. ఎందుకు తిరిగాడు? వరదలు వస్తే ఇంటికి పోయాడా? కలెక్టరేట్లో పడుకున్నాడు. ఫెయిల్ అంటే ఏంది వీళ్ళకి? ఫెయిల్ గవర్నమెంట్ నడపడం అంటే ఏందో తెలియదు కదా. నడపడం అంటే తెలియనప్పుడు ఫెయిల్ అంటే వాళ్ళకి తెలిసిన నినాదం అది ఒకటే, ఫెయిల్. ఏం ఫెయిలు? ఏం చేయలేదు నీకు? చెప్పింది ఏం న్యాయం చేయాలా? ఏం చేయలేదు? పింఛన్ చేశారా? వరదలకు వస్తే అంతమందికి అన్ని డబ్బులు ఇచ్చారా? చరిత్రలో మొట్టమొదటిసారి వరదలకు అన్ని డబ్బులు ఇవ్వటం. ఇంటికి 25,000 రూపాయలు ఎవడన్నా ఇచ్చింది? ఇంకా ఫెయిల్ అంటే ఏంది వీళ్ళకి? కేంద్ర గవర్నమెంట్ నిధులు వస్తున్నాయా పోలవరానికి? ఔటర్ రింగ్ రోడ్డుకి ఇవాళ 25,000 కోట్లు శాంక్షన్ చేశారా? వాళ్ళదే ఖర్చు మొత్తం, ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం చేయాల్సిన బాధ్యత వాళ్ళదేని ఒప్పుకున్నారా? ఇంక ఫెయిల్ అంటే ఏంది? ఇంట్లో కూర్చొని మాట్లాడటం ఫెయిల్? ఇంట్లో కూర్చొని మాట్లాడటం ఫెయిల్ అంటే? గతంలో ఎప్పుడు మీడియా ముందులకు రాని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాత్రం 3 నెలల్లోనే దాదాపు ఒక 7-8 సార్లు ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు. ఎందువల్ల అంటారు? గతి లేని వాడికి ఏమంటుంది? ఈ 5 సంవత్సరాలు ఎందుకు చెప్పలేదు? ఇవన్నీ ఎందుకు చెప్పలేదు నువ్వు 5 సంవత్సరాల్లో? ఎవడ ముడ్డి కిందకి నీళ్ళు వస్తే వాడికి తెలుస్తుంది. 5 సంవత్సరాల్లో జనాన్ని ఎంత ఎదిచ్చావు? ఒక్క పథకం తెచ్చావా? ఏం చేసావు? నేను ఇంట్లో కూర్చొని బటన్ నొక్కిన 6 నెలల డబ్బులు పడతాయి. నాకు అదే నవ్వుతుంది. బటన్ నొక్కుతున్నా అంటాడు మాట్లాడితే. బటన్ నొక్కిన 6 నెలలకు డబ్బులు వస్తాయి. బటన్ నొక్కిన గంటకు రావాలిగా డబ్బులు? 6 నెలలకు డబ్బులు రావడం ఏందన్నా మీరు చేసేది? ఏం ప్రభుత్వం చేసావు నువ్వు పాలన? అందుకనే కదా 151 విరవీగితే 161 వచ్చింది.